మా ఫెయిల్యూర్ కాదు, బిఎల్ఓస్ ప్రతి ఇంటికి 3 సార్లు పోవాలి. మా బిఎల్ఏస్ కూడా పనిచేశారు. కానీ కండిషన్లు ఎంత కష్టతరంగా ఉన్నాయంటే, ఒక బీదవాడు ఎక్కడో దిల్సుఖ్ నగర్లో కూలి చేసుకుంటాడు. వాడు అవసరరీత్యా అటు పోయాడు, కూకట్పల్లి పోయాడు, ఓటు షిఫ్ట్ అయిపోయింది. 2002 ఆధారాలు తేవాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చేది వాడు బీదవాడు. అన్యాయంగా వాడిని ఓటు కాలు రాస్తున్నాం కదా. ఆ అభ్యంతరాలతోనే అభ్యంతరం కింద పెట్టిన ఓట్లే 92 లక్షలు డౌట్ఫుల్ ఓట్స్, క్వశ్చన్ మార్క్ పెట్టినాయి. వీళ్ళు ఇప్పుడు సరైన ఆధారాలతో మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి పోవాలి. ఆ ఆధారంలో మెయిన్ డ్రాబ్యాక్ ఏడొస్తుందంటే 2002 ప్రమాణ పత్రం, అది తీసేలా అంటా ఉన్నాం. ఆనాడు మా రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకే ఓటు హక్కు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఓటు అనేది ఒక ప్రామాణికమైనటువంటి పత్రం. యువతరం ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కేవాలని ఓటిస్తే, ఈనాడు మోడీ గారేమో ఆ ఓటు తొలగిస్తా ఉన్నారు. మన దేశంలో ఉట్టి మనం మన స్థానికత నిరూపించే దౌర్భాగ్య పరిస్థితి దేశంలో వస్తుందని ఎవరు కూడా అనుకొని ఉండలే. అందుకే కేంద్ర ఏఐసి నుంచి ఇప్పటి వరకు దీని మీద ఇంత అప్రమత్తంగా ఉండి చేస్తే కూడా ఈ ల్యాబ్స్ వల్ల ఇంత నష్టం జరిగింది. దీన్ని సమూలంగా మళ్ళీ సమయం ఇచ్చి మార్గదర్శకాలు, ఇంత కఠినమైన మార్గదర్శకాలు, ఒకరు ఓటు కాలరాసే మార్గదర్శకాలు పెట్టారు. ఓటు జత చేసే కండిషన్లు ఉండాలి, ఓటును తొలగించే కండిషన్లు పెట్టినారు. కాబట్టి ఈ 2002 కండిషన్ తీసేయాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. ఆ దశగా కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవర్తించాలని మా కోరిక. ఇచ్చారు. మెగారెడ్డి గారు వినబడుతుందా? మెగారెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి వారు ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇచ్చాము. చెన్నారెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా తెప్పించుకున్నాము. చెన్నారెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొదలుకొని మంత్రిగా, ఇవాళ ప్లానింగ్ బోర్డు చైర్మన్గా రకరకాల పదవులు అనుభవించినారు. ఇప్పుడు పదవిలో ఉన్నారు కూడా. సీనియర్ మోస్ట్ నాయకుడికి అన్ని రకాల గౌరవం ఇస్తా ఉన్నాం కూడా. వారు మాట్లాడింది నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ విషయాన్ని అంతా కూడా ఏఎస్కి చేరవేసి తదుపరి ఏం జరుగుతుందో తర్వాత చెప్తాం మీకు. సరే, ఇప్పుడు మెగారెడ్డి ఇవ్వాల్సినటువంటి ఆరోపణ వారు ఇచ్చినారు. చెన్నారెడ్డి గారు ఇవ్వాల్సినటువంటి సమాచారం చెన్నారెడ్డి గారు కూడా తీసుకున్న తర్వాత దీన్ని సునిశ్చితమైన విషయం కాబట్టి దీన్ని డీటెయిల్గా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. అందుకే ఇప్పుడు పరిశీలించిన తర్వాత దానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ దీన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది. చేసిన తర్వాత తదుపరి ఏముంటుందో మీకు చెప్తాం. ఎస్, అందుకే ఇప్పుడు అన్ని విషయాలు కూడా క్రమశిక్షణ కమిటీ దృష్టికి వస్తాయి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి అంశము, అనిరుద్ధ్ రెడ్డి అంశము, చిన్నారెడ్డి గారి అంశము, ఇవాళ మెగారెడ్డి గారు ఇచ్చిన కాంప్లైంట్ అంశం కూడా అన్ని విషయాలు కూడా క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. థ్యాంక్ యూ.